అల్లు అర్జున్ గత సంవత్సరం డిసెంబర్లో పుష్ప 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా ఆల్మోస్ట్ 1900 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఆల్మోస్ట్ 50 రోజులు పైగా థియేటర్స్ లో ఆడింది. నార్త్ లో అయితే ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇటీవలే నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇంకో 23 నిమిషాలు జత చేసి రీలోడెడ్ వర్షన్ అంటూ రిలీజ్ చేశారు. దీంతో ఓటీటీలో కూడా పలు దేశాల్లో ట్రెండింగ్ లో ఉంటూ ఈ సినిమా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది. అయితే పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని వార్తలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అది రెమ్యూనరేషన్ రూపంలో కాకుండా బిజినెస్ ప్రాఫిట్స్ రూపంలో తీసుకున్నాడు అల్లు అర్జున్ అని సమాచారం. పుష్ప 2 సినిమాకు 300 కోట్లు తీసుకున్నాడు. ఇండియాలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో అంటూ నేషనల్ మీడియాలో సైతం వైరల్ అయింది. సుకుమార్ కూడా బిజినెస్ ప్రాఫిట్స్ రూపంలో ఈ సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే బన్నీ ఫ్యాన్స్ ఈ రెమ్యూనరేషన్ ని గొప్పగా చెప్పుకున్నా కొంతమంది మాత్రం మరి అంతెందుకు తీసుకుంటారు అని కామెంట్స్ చేశారు. అయితే తాజాగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ పై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. బన్నీ వాసు నిర్మాణంలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూలో హోస్ట్ పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు నిజమేనా అని అడిగితే బన్నీ వాసు సమాధానమిస్తూ వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకున్నా 30 నుంచి 40% ట్యాక్స్ పే చేయాలి. ఆల్మోస్ట్ 39% ట్యాక్స్లు ఉంటాయి వాళ్లకు. అంటే 100 కోట్లకు వాళ్ళు ఇంటికి తీసుకువెళ్లేది 60 కోట్లు మాత్రమే. అందరూ పుష్ప సినిమాకు 300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటున్నారు, కానీ అది 4 ఏళ్లకు అని గుర్తించట్లేదు. పుష్ప 2 సినిమాలకు అల్లు అర్జున్ 5 ఏళ్లు కేటాయించారు. వేరే ఏ సినిమాలు చేయలేదు. ఒకవేళ తీసుకుంటే 5 ఏళ్లు డివైడ్ చేస్తే సంవత్సరానికి ఎంత వస్తుంది? దానికంటే బయట చాలా మంది ఎక్కువ సంపాదిస్తున్నారు. అందరూ ఒక సినిమాకి అని చూస్తారు, కానీ ఆ సినిమాకు 3 ఏళ్ల కష్టం అని చూడరు. సుకుమార్ గారు కూడా రంగస్థలం తర్వాత మళ్ళీ పుష్పనే. 5 ఏళ్ల వేరే ఏ సినిమాలు చేయలేదు. ఆయనకు వేరే బిజినెస్లు లేవు. సినిమా ఎన్ని ఏళ్లు అయితే అన్ని ఏళ్లకు కలిపి రెమ్యూనరేషన్ ఇది అని అన్నారు. దీంతో ఇండైరెక్ట్ గానే అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నారు అని, కానీ ట్యాక్స్లు చాలా పోయిందని 3 ఏళ్లకు కలిపి అది అని క్లారిటీ ఇచ్చేశాడు బన్నీ వాసు. సుకుమార్ గురించి కూడా ఇండైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పుష్ప 2 సినిమాకు బన్నీ సుకుమార్లు తీసుకున్న రెమ్యూనరేషన్స్ నిజమే అని అంతా భావిస్తున్నారు. పుష్ప కూడా బన్నీ గారు 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పేసి హెడ్ లైన్స్ మీద హెడ్ లైన్స్ చూసాం మనం మొన్న. ఇది నిజంగా నాకైతే ఎట్లా అనిపిస్తుంది, 300 కోట్ల రెమ్యూనరేషన్ ఉంటుందా సార్? ఊరుకోండి సార్, ఎన్ని కాదు సార్. ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నారు అనుకోండి, ఓకే, దే హ్యావ్ టు పే ద స్పైట్ ట్యాక్స్ ఆఫ్ 40%. ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్. వాళ్ళ కంపెనీ కాదు 25% ట్యాక్స్ కడతారు. దే హ్యావ్ టు పే ద 35% ప్లస్ ఎస్సీ అని కలిపితే నియర్లీ కంపెనీ 39% ఎంత వస్తుంది వాళ్ళకి. మీరు హై బ్రాకెట్ లో ఉంటారు కదా, సో 40% స్ట్రైట్ అవే ట్యాక్స్ పోతుంది వాళ్ళకి. వాళ్ళకి వచ్చి ఇంటికి 100 రూపాయలకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేదు 60 రూపాయలు. 60 రూపాయలకి లేదు. ఇప్పుడు బన్నీ గారు ఉన్నారు ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. అవును, అందరూ పుష్పకి ఇంత రెమ్యునరేషన్ అని చూస్తున్నారు, కానీ పుష్ప అనేది 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అది. అండ్ పోతే ట్యాక్స్ పోతే 5 సంవత్సరాలు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? అది అంతే. దానికన్నా మామూలు ఎక్కువ సంపాదిస్తారు. అవును, అందుకని అందరూ సినిమా అంటే సినిమా కింద చూస్తారు తప్ప దాని వెనకాల దేర్ ఎఫర్ట్ ఇస్ 3 years కదా. అవును, ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ అంటే రంగస్థలం తర్వాత ఆయన మళ్ళీ పుష్పయే. రంగస్థలం ఎప్పుడు వచ్చింది? బిజినెసెస్ కూడా ఏముండదు. ఒక యాక్టర్ అన్నాక వేరే బిజినెసెస్ ఒక స్టేజ్ కి వెళ్ళి రిటైర్డ్ అయ్యే స్టేజ్ లో చేసుకోగలరు తప్ప వెన్ దే ఆర్ ఆన్ గోయింగ్ దే కాంట్ డూ ద అదర్ బిజినెసెస్. వాళ్ళకి అంత ఉండదు. ఒకవేళ నిజంగా చేసినా కూడా అవసరం ఎత్తుకెళ్ళిపోవచ్చు కూడా పని అంత ఈజీ. ఎందుకంటే పట్టించుకున్నంత టైం కూడా ఉండదు.